మరి ఈరోజు మహబాద్ పార్లమెంట్ పరిధిలో గల నర్సంపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కోనేటి సుజాత రాములు గారికి స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మరి మన ప్రచారకర్త సీనియర్ నాయకులు తార్ల శివరాజన్న గారికి స్వాగతం. మరి నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షులు గురి సాగర్ గారికి, మా మండలాల అధ్యక్షులకు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఇవాళ నర్సంపేటలో సుజాత గారి పర్యటన, నర్సంపేటలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మరి ఇక్కడి నుంచి ప్రారంభించుకొని నల్లవెల్లి, దుగ్గొండి, గిర్నిబాయి, నెక్కొండ, చంద్రపేట మండలంలో ప్రచారం జరుగుతుంది. అందరం కూడా దాన్ని విజయవంతం చేసుకోవాలి. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు ఇవాళ ప్రజల అవసరం. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు పోటీ చేసే ప్రతి పార్టీ కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా రాజ్యాంగాన్ని తూట్లు పొడవడానికి రెడీగా ఉన్న పార్టీలు ఇవి. మరి రాజ్యాంగ స్ఫూర్తితోని, అంబేద్కర్ ఆశయాలతోని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు నడిచే పార్టీ బీఎస్పీ పార్టీ. మన పార్టీ ఇవాళ పార్లమెంట్ లో సుజాతను కనుక పంపుకున్నట్టయితే రాజ్యాంగ రక్షణ కోసం గలం వినిపించి ఒక మంచి చదువుకున్న యువకురాలు, రాజకీయ భవిష్యత్తు, ప్రజాసేవకి ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి ఉద్యోగాలను వదులుకొని కూడా ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి మన సుజాత గారిని గెలిపించి 3వ నంబర్ మీద ఏను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మన అభ్యర్థి కోనేటి సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నర్సంపేట పట్టణ ప్రజలకు మరియు ఇతర గ్రామాల ప్రజలకు ప్రత్యేకమైన జైభీములు. నా పేరు కోనేటి సుజాత. నేను డిగ్రీ చదువుకొని LLB చేస్తున్నాను. మరి మన బంగారు తెలంగాణలో 1400 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చే తెలంగాణలో ఉద్యోగాలు రాక ఇంటికాడ ఉండే మన అమ్మాయిలు ఉన్న ఆ గింత జాగాను కూడా అమ్ముకొని మమ్మల్ని చదివిస్తే ఉద్యోగాలు రాక ఆ ఉద్యోగాలు వస్తాయని చదువుకొని పరీక్షలు రాస్తే ఆ పరీక్ష పేపర్లను లీజు చేస్తే అయ్యా మరి మా బతుకులు ఉద్యోగాలు కదా, మేము నిరుపేదలం కదా, మేము దళితులం కదా, మేము బహుజనులం కదా అని మేము అడిగినందుకు గత ప్రభుత్వం మా మీద పోలీసులతోటి కొట్టించి లాఠీ చార్జీలు చేయించి మగ పోలీసులతోటి మహిళలను కూడా చూడకుండా, నిరుద్యోగులను చూడకుండా, యువతను చూడకుండా జైలుకు పంపించిండు. మరి అదే పోకడ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. 4 నెలలు అవుతుంది, ప్రభుత్వం మారింది. రైతుల కష్టాలు వాళ్ళకు ఏం పట్టట్లేదు, నిరుద్యోగుల కష్టాలు ఏం పట్టట్లేదు, తోడు భూముల గురించి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మరి అలా 4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే